అగ్రికల్చర్ ఆఫీసర్స్ ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీ సండే కాబట్టి అసెంబ్లీ వర్కింగ్ డే కాదు కాబట్టి నల్గొండ రావడం జరిగింది. కొన్ని టేలెంట్ ఏరియాకు అక్కడక్కడ మిస్ అవుతున్నాయని మరొకసారి నేను కలెక్టర్ గారు ఇరిగేషన్ అధికారులతో ఆర్డీఓతో కలిసి అక్కడ పర్యటించడం జరిగింది. దాదాపు 3 మండలాలలో ఎక్కడ కూడా ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చేసిన జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి, అడిషనల్ కలెక్టర్స్కు, ఇరిగేషన్ అధికారులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ మీరందరూ కూడా సండే డిస్టర్బ్ చేసినందుకు మీ అందరు కూడా క్షమించాలి. ఎందుకంటే సండే హాలిడే కాబట్టి మాకు తప్పదు కదా. ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే వరకు ఛాన్స్ ఉండదు, మధ్యలో బ్రేక్ లేదు, అసెంబ్లీ సెషన్ నడుస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పలేదు. మీరు కోప్పడ్డా ఏమైనా తిట్టుకుంటే లోపల తిట్టుకోండి, కానీ నన్ను మొత్తం బయట ఏమనకండి. ఎందుకంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా హాలిడే వచ్చేది మీకు ఒక్కరోజు. సమ్మర్లో అన్ని డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కానీ, ఇరిగేషన్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, అగ్రికల్చర్ కానీ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. జిల్లాలో లాస్ట్ టైం ఇంక్లూడింగ్ ఐకేపీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో నెంబర్ 1 మనమే ఉన్నాం. త్వరగా ముగించి కలెక్టర్ గారు, మీ స్టాఫ్ అందరూ, ఆఫీసర్ అందరూ జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చిండ్రు. కాబట్టి ఈరోజు డిస్టర్బ్ చేయొద్దని ఫస్ట్ అనుకున్నాను, కానీ ఎలాగో వచ్చినాయి కాబట్టి మీతో కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనే అవసరం ఉంటే మీకు హైదరాబాద్ నుంచి అక్కడ మినిస్టర్స్తో, సీఎం గారితో మాట్లాడి జిల్లాకు అదనంగా ఐకేపీకి సంబంధించి కానీ, ముందు జాగ్రత్త చర్యలు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ కానీ దాన్ని చేయడానికి రివ్యూకు వీళ్ళందరూ ఆహ్వానించడం కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈ ఇయర్ అగ్రికల్చర్లో కూడా 1 lakh acres పెరిగింది. సో ప్యాడీ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. లాస్ట్ టైం 374 ఐకేపీ సెంటర్స్ నల్గొండ జిల్లాలో, కొత్త నల్గొండ జిల్లా పెట్టి స్టేట్లో అందరు త్వరగా ముగించి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫార్మర్స్ అమౌంట్ కానివ్వండి, ఒక బోనస్ అమౌంటే కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నది. అది కూడా నిన్ననే మాట్లాడలేం కాబట్టి అది ఈ మంత్ ఎండింగ్ రిలీజ్ అవుతుంది. ఈసారి కూడా అవసరం వస్తే మనం 1 lakh acres ఆయకట్ పెరిగింది కాబట్టి అవసరం వస్తే ఐకేపీ సెంటర్లు కూడా ఎక్కువ పెంచాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా, వారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముందుగా చేసుకోవాలని. అప్పటికప్పుడు అనుకుంటే మన స్టాఫ్ దొరకదు, వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళి కొద్దిగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వచ్చిన ధాన్యం వచ్చి వెంటనే పోయేటట్టు. మీకు ఏ హెల్ప్ కావాలన్నా 24 hours అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు నేను అందుబాటులో ఉంటాను. అటు భువనగిరి డిస్టిక్ అయినా, సూర్యాపేటలో పార్ట్ ఆఫ్ ది నా పాత పార్లమెంట్లో తుంగతుర్తి ద్వారా మిగిలిన ఏరియా అయినా కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా జనరల్గా నేను 24 hours పోయి ఫోన్లో ఎవరు చేసినా మాట్లాడతాను. అన్నిటికంటే ఎక్కువ మీ కలెక్టర్, మీ జాయింట్ కలెక్టర్, మీ టీం చాలా బాగుంది. చాలా సంతోషం. నల్గొండ జిల్లా ప్రజలకు మంచి యాక్టివ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఆల్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ అంతా మంచి టీం ఉండడం. మీకు లీడర్గా కలెక్టర్ గారు 24 hours ప్రతి సబ్జెక్ట్ మీద ఎప్పుడు ఉండడం. అటు మిర్యాలు కూడా ఆయకట్టకపోతే అమిత్ లాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ సబ్ కలెక్టర్గా ఉండడం. ఎందుకంటే ఈ జిల్లా ఒక హైదరాబాద్ తర్వాత పాపులేషన్ వైజ్ కానీ, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వైజ్ చూసినా పెద్ద జిల్లా. ఈ జిల్లాలో ఇంత మంచి రావడం గవర్నమెంట్కి, మాకి మంచి పేరు చూస్తుందని చెప్పి మరొకసారి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ, ఇంకా ఆఫ్టర్ అసెంబ్లీ తర్వాత ఇదే బిల్డింగ్లో నేను ఎమ్మెల్యే అయిన 6 monthsకే ఈ బిల్డింగ్ కట్టుకున్నాం. మళ్ళా జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన మన ఫస్ట్ సెకండ్ డేట్ చేసి 36 కోట్లతోని కొత్త కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ అడిషనల్ బ్లాక్ శంకుస్థాపన చేయబోతున్నాం. ఆ రోజు ఇంకా దాని టెండర్ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయినాయి. ప్లానింగ్ కూడా బాగా చేసినాం. ఎందుకంటే అసలు ఆఫీసే కొత్తది కట్టాలనుకున్నాం, కానీ దీన్ని కొత్త బ్లాక్ అయిన తర్వాత దీన్ని కూడా టోటల్గా రిపేర్ చేస్తూ ఇక్కడనే ఉండాలని చెప్పి నిర్ణయించుకొని దీని బ్యాక్ సైడు ఫౌండేషన్ పెట్టుకున్నాం. మీ జిల్లా కలెక్టర్ గారు అందరికీ ఇన్విటేషన్ పంపిస్తారు. ఆల్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఇంక్లూడింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా హాజరవుతారు.
ఇంకా అవసరం ఉంటే మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా రమ్మంటాను. ఇంకా వేరే ఎలక్ట్రిసిటీ కొన్ని సబ్స్టేషన్స్ దాదాపు ఎన్ని ఉన్నాయి ఈసీ గారు? ఇప్పుడు మనకు ఇంకా మన కొత్త 4 మొత్తం డిస్టిక్లో 10 ఉంటాయి. ఒక దగ్గర పెట్టిద్దాం. 15 సబ్స్టేషన్లకు 36 కోట్లతో నిర్మించే అధునాతనమైన బిల్డింగ్. అడిషనల్ బ్లాక్ అంటే అందులో కలెక్టర్తో ఒక ఫ్లోర్, మినిస్టర్ కమ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కాన్ఫరెన్స్ రూమ్ ఒక ఫ్లోర్లో, ఒక ఫ్లోర్లో అడిషనల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్స్ ఉండే విధంగా మంచి డిజైన్ చేయడం జరిగింది. దాని శంకుస్థాపన, దానికి మా R&B డిపార్ట్మెంటు నేనే కాబట్టి దానికి త్వరగా శాంక్షన్ అయ్యి టెండర్ కూడా అయిపోయింది. దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా డేటు రేపెల్లండి కలెక్టర్ గారు అనౌన్స్ చేస్తారు. దాంట్లో మీరందరూ పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ 20 రోజులు మనకు మాడుగులపల్లి కొత్త మండలం ఏర్పడిన తర్వాత అక్కడ MRO MDO ఆఫీస్ పోలీస్ స్టేషన్ లేదు. పోలీస్ స్టేషన్ నిన్న డీజీపీ గారితో రాత్రి మాట్లాడితే రేపు మండే రోజు రేపు శాంక్షన్ ఇస్తానన్నారు. దాంతోపాటు మీడియా మూలంగా జరిగిందంటే మా దగ్గర పోలీస్ క్వార్టర్స్ ఎప్పుడో 50 ఏళ్ళ కింద కట్టిన ఉన్నాయి. రాత్రి ఐజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ రమేష్ రెడ్డి గారితో మాట్లాడి డీజీపీ గారితో మాట్లాడితే ఆయన రేపు 1 వీక్లోనే అక్కడ క్వార్టర్స్ నూతన పోలీస్ క్వార్టర్స్ ఫర్ కానిస్టేబుల్స్కు అవి, దాంతోపాటు డిఎస్పీ కొత్త ఆఫీసు కూడా శంకుస్థాపన అదే రోజు పెట్టుకుంటాం. దానికి సంబంధించిన ఏర్పాటు చేయవలసిందిగా కలెక్టర్ గారికి ఆదేశిస్తూ మళ్ళీ మీ అందరు కూడా మరొకసారి మన జిల్లాని తెలంగాణ రాష్ట్రంలోనే మంచి పేరు తేవడంతో పాటు రైతులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా సేవలు అందించాలని కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే మీరు ఇప్పుడే చూసారు కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు, మన ఎస్సీ ఎలక్ట్రిసిటీ 15 సబ్స్టేషన్లు ఈ మధ్యలో శాంక్షన్ చేసినాం 1 వీక్లో. అడిషనల్ బ్లాక్ కట్టుకుంటున్నాం. ఇవన్నీ ఆర్థికంగా ఉన్న ప్రభుత్వం రన్నింగ్ ప్రాసెస్లో దాన్ని మన ఆదాయం పెంచుకుంటూ 525 కోట్లతోని టెండర్ కూడా పూర్తయింది. నల్గొండ బైపాస్ రోడ్ అండ్ సెంట్రల్ బస్ కూడా ఒకటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాగా 8 crores దాన్ని కూడా డెవలప్, అది మన గడ్కరీ గారు మనల్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా త్వరలో టెండర్ పిలుస్తున్నాం. మరొకసారి జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.